యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని భారతీయ జనతా పార్టీలో చేయడానికి యువకుడు ఆర్మూరు సైన్యం మరియు మిగతా నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం. జనతా పార్టీ ఎందుకు అవసరం, ఈ దేశంలో మనం బతకాలంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు అవసరం అనేది అర్థమవుతుంది. కాశ్మీర్లో గర్భనగరంలో లేట్ అయింది కాబట్టి అందరు చచ్చిపోయారు. వెస్ట్ బెంగాల్ సగం మంది ఉన్నోడికి అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు సగం మంది చచ్చిపోయారు. కాకపోతే సగం మందికి అర్థం కాలేదు కాబట్టి చచ్చిపోయారు. కాబట్టి చదువుతామా బతుకుదామా అనేది ఇలాంటి చదువుకున్న వాళ్ళు విద్యానగర్ అని మంచి విద్యకు సంబంధించి పేరు పెట్టుకున్న చైతన్యవంతమైన కాలనీవాసులకు చెప్పాల్సిన అవసరం లేదని టమాటాలకో ఉచిత బియ్యంకో ఉచిత కరెంటుకో పశువుల 10 రూపాయల సీటుకో ఆశపడి అమ్ముకుంటే తర్వాత అమ్ముకున్నందుకు ఆడబిడ్డలు అత్యాచారం చేయబడతారు. ఎట్లా అత్యాచారం చేస్తారు అందరూ యూట్యూబ్లలో చూస్తున్నారు. ఆడబిడ్డలు చెట్ల కట్టేసి పెట్రోల్ పోస్తున్నారు బంగ్లాదేశ్ లో. కాబట్టి వారు ఫ్రీ ఇచ్చి అనుకున్నపోతే మన బతుకులే ఫ్రీ అయిపోతాయి. మొత్తానికి విద్యానగర్ కాలనీవాసులకు మరియు ఈరోజు జైలు అవుతున్న యువకులకు ప్రత్యేకంగా పొట్టురాజు రాజు మరియు పొట్టురాజు అదృష్టం ప్రత్యేకంగా హిందువులకు ఒక అదృష్టం. ఈరోజు ఏ రోజు చూసిన పొట్టు ఇదే పొట్టు. ఆ పొట్టురాజు వల్ల మా పార్టీ కూడా మంచి అదృష్టం కలిసి వస్తుందని మనస్ఫూర్తిగా అనుకుంటూ భారత్ మాతాకి ఇప్పుడు ఏం కాదు. సరే ఏం కాదు పాపలు అయిపోయింది. ఇప్పుడు ఒకటి ఇవ్వగలుగుతున్నది ఇంతవరకు సీనియర్ ఇవ్వలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి సెక్యులర్ ముఖ్యమంత్రి అనుమూల రేవులు ఆర్మూరు మీద మొండి చేయి చూపించుకుంటా లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు. సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు. పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథుకై ఎగిసి పడ్డవాడు. మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. కన్న నేలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు. పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు. నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం. నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు. మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. కన్నీళ్ల కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా